ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తుందని మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. వైసీపీ కార్యకర్తలు నాయకులే ఈ ప్రభుత్వంలో ఎక్కువగా అణచివేతకు గురయ్యారన్నారు. వారంతా టీడీపీలో చేరుతున్నారన్నారు. అరాచక పాలన పోవాలంటే టీడీపీ కూటమితోనే సాధ్యమని జనం నమ్ముతున్నారంటున్న టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్తో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గ్రామంలోకి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు గడపకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చేపాడు మండలంలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున వందలాది మంది కార్యకర్తలు నాయకులు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం మనతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నాడు. సార్, ఏంటి ఎలా ఉంది అప్పటికి ఇప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది పార్టీ పరిస్థితి? నోటిఫికేషన్ రాకముందు ప్రజలను భయపెట్టి మీకు ఆ పెన్షన్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, వాలంటీర్ వ్యవస్థ ఉన్నది కదా, దానివల్ల అందరూ బెదిరించి భయభ్రాంతులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఇప్పుడు స్వేచ్ఛ వచ్చేసింది. ప్రజలకు సరైన నాయకుని ఎన్నుకోవాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా మేము ఊహించలా. ఈరోజు అల్లాడపల్లి గ్రామంలో చేపాడు మండలం ఇంత ఉధృతంగా, ఇంత ఆవేశంగా వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉందంటే, ఇంత ఆవేశం ఎక్కడ నేను చూడలే. నేను సుమారు 10-12 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉండగానే ఇంత ఆవేశం ప్రజల్లో, ఇంత ఆందోళన ఎప్పుడు నేను చూడలేదు. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి గద్దె దింపాలి, ఇక్కడున్న శాసనసభ్యులను ఉన్నటువంటి నియంత్రణ అనచాలి. ఈ దురక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమందిని అరాచకాలు, దుర్మార్గంగా ఇలా దోచుకోవడం, ఇవన్నీ ప్రజలు సహించలేకపోతున్నారు. కాబట్టి దానికి ఈరోజు అందరూ తండోపతండోలుగా పార్టీలు చేరుతున్నారు. సార్, మీరు ఇది ముచ్చటగా 3వ పోటీ చేస్తున్నారు. 2 సార్లు మీరు ఓటమిని చవిచూశారు. ఆ అనుభవాలతో ఈసారి కొత్తగా మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 2 సార్లు నేను ప్రజల సేవ చేస్తూనే వచ్చిన. 2014లో ప్రజా సేవ చేసిన, 2019లో ప్రజా చేసిన, ఇప్పుడు కూడా ప్రజల సేవ చేస్తూనే వచ్చిన. వ్యూహం ఏం లేదు. ప్రజల్లో ఆ అవినీతిని అణచాలి, సుపరిపాలన అంటే న్యాయమైన పరిపాలన సరిపించుకోవాలి అని చెప్పేసి కార్యకర్తలు తండోపతండాలు వస్తారు. మా ప్లానింగ్ ఏం లేదు. మా ప్లానింగ్తో కాదు, ప్రజలు సరైన నాయకుని ఎన్నుకుంటే మాకు న్యాయం జరుగుతుంది, ఈ తెలుగుదేశం పార్టీ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ప్రజలు వస్తున్నారు. సార్, ఇప్పుడు కూటమిగా పార్టీ ఎన్నికలకు పోతుంది. కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు ఇక్కడ మీకు ఎంతవరకు మా అండగా నిలుస్తున్నాయంటే ఏం చెప్తారు? మాకు జనసేన అభ్యర్థి అయినటువంటి మల్హోత్రా గారు, బీజేపీ అయినటువంటి సుబ్బరాయుడు గారు, మేము అన్నదమ్ములుగా ఎన్డీ అంటే 3 సింహాలు ఉంటాయి కదా, దాంట్లో సింహం గుర్తుంటుంది కదా, ఆ రకంగా మేము ముగ్గురం కలిసిమెలిసి కలిసికట్టుగా గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోరు మేము 6 గంటల పైన 6 గంటలకు వాళ్ళు వస్తున్నారు. సాయంత్రం 10 గంటల దాకా 10 గంటల దాకా ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ చాలా స్ఫూర్తిగా అందరు కలిసిమెలిసిగా పార్టీ గెలిపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అందరూ. సార్, మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మీరు ఇక్కడ సరే కారణాలు ఏవైనా ఓడిపోయారు, కానీ ఈసారి మీ కుటుంబంలో 2 సీట్లు ఇచ్చారు. అక్కడ మీ కొడుకు ఎంపీ ఇచ్చారు, ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఇచ్చారు. దీన్ని ఎలా భావిస్తున్నారు? రాజకీయంలో నిజాయితీగా ఉంటే గినా, నీతి నిజాయితీ ఉంటే గౌరవం ఉంటుంది, ఎక్కడైనా అంతే గినా. మేము పార్టీకి నీతి నిజాయితీ ఉండడం చంద్రబాబును గుర్తించారు. నేను కూడా మా కార్యకర్తలు గౌరవంగా ఎంతమంది గౌరవిస్తున్నారు కాబట్టి నీతి నిజాయితీ ఉన్నటువంటి కార్యకర్తలకు గౌరవం ఇస్తే వాళ్ళకి ఎప్పుడు ఈరోజు రేపైనా విలువ వస్తుంది ఖచ్చితంగా. ఒక్కసారి ఏమో పొరపాటు జరిగిండొచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి వేయాలి, మా సొంత జిల్లా వాసి, ఒకసారి సీఎం అయితే మేమందరూ బాగుపడతాం, యువకుడు కదా, యువకులకు ఉద్యోగాలు వస్తాయి అని ఎంతో ఆశపడినారు. ఆశ నిరాశ చేసిండు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండు. మన జిల్లాలో సుమారు 10 ఎమ్మెల్యేలు గెలిపించారు. ఏం చేశారు? అందరూ ఎక్కడెక్కడ ఏ ఊర్లో దొరికింది దోచుకుంటున్నారు. ఈరోజు ఉదాహరణ చెప్తా. ఈ ఊర్లో పక్కనే కుందు నది ఉంది, అంటే ఈ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కుందు నది ఉంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి కుందు నదిలో వీళ్ళు అవసరం వచ్చినప్పుడు ట్రాక్టర్తో ఇసుక తోలుకుంటారు, పని చేసుకునేవాళ్ళు. వీళ్ళు సొంతానికి ఏం అమ్ముకోవడం కాదు, సొంతానికి ఇంటికి తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇక్కడ ఒక కార్యకర్త, ఒక వీరాడైన కార్యకర్త ఓన్లీ 30 గంపలు ఎద్దల బండిలో ఇసుకెత్తుకొని వస్తా అంటే స్టేషన్ తీసుకుపోయి విపరీతం కొట్టి లోపలేసి హింస చేసిండ్రు. అదే వైకాపా నాయకులు డైలీ 100 టిప్పర్లు, ఒక్కో టిప్పర్ వచ్చి 20 క్యూబిక్ మీటర్లు, పెద్ద పెద్ద టిప్పర్లు 100 టిప్పర్ తోలుతుంటే కళ్ళు మూసుకుంటారు. ఎందుకు కళ్ళు మూసుకుంటారు?
ఇక్కడ శాసనసభ్యుల కమిషన్ ఉంది, అధికారులకు కమిషన్ ఉంది. అందువల్ల కళ్ళు మూసుకొని ఉండరు. ఇది పరిపాలన అంటే ఇది కాదు పరిపాలన. ప్రజలను కాపాడే నాయకుడు పరిపాలన. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకం ఉందంటే ప్రజలను అధికారులను చేతపట్టుకొని భయపించి పరిపాలన చేస్తూ వచ్చిండు. మా నాయకుడు ఇటువంటి పొరపాటు జరిగితే ఏమన్నా పేపర్లో ఒకరోజు న్యూస్ వచ్చిందంటే పొద్దున్నే ఎందుకు వచ్చిందని మాకు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. అది పరిపాలన అంటే. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అందరూ టీడీపీ వైపు చూస్తున్నారు. పెద్ద ఎత్తున వైసీపీలో ఉన్నటువంటి వారందరూ కూడా టీడీపీలో చేరుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని గడిచిన 2 ఎన్నికల్లో జరిగిన పొరపాట్లన్నింటినీ సరిదిద్దుకొని ఖచ్చితంగా ఈసారి మూడోసారి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేసే విధంగా ముందుకెళ్తామని మనతో పాటు మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, మైదుకూరు.